వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సినిమా చాలా బాగుందన్న. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. శంకర్ గారు చాలా బాగా చేశారు. థియేటర్ మేనేజ్మెంట్ బాగుంది. సంధి థియేటర్లో ఇష్యూ కాకుండా మంచి మెజర్మెంట్స్ తీసుకున్నారు. హైస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ స్టోరీ బాగుంది. మంచి సెలెక్షన్. వరస్ట్గా ఉంది సినిమా. ఏం లేదు, పైసలు ఒక్క పొద్దున్నే లేచి వచ్చినాము, తలకాయ నొప్పి అసలు. సోది శంకర్ మార్క్ కాదు, బోరింగ్ అన్న. అసలు పైసలు ఒక్క అనవసరంగా వచ్చినాం. ఏం లేదు అసలు, సోది సినిమా. స్టోరీ ఏం లేదు. స్టోరీ ఏమన్నా అది పాత పిచ్చకొట్ల స్టోరీ. అది ఏ కాలం స్టోరీ పెట్టిండు, అది ఏం స్టోరీ? అదో స్టోరీ ఏం లేదన్న. టైం వేస్ట్. సినిమాకి రాకుని పైసలు. ఆ సాంగ్స్ ఏమో ఉన్నాయి, అవి కూడా టైమింగ్ లేదు, మన లేదు. ఏదో పడితే అలా పెట్టేసి ఊరికే సాంగ్లు పెట్టాలని పెట్టిన, కానీ ఏం లేదు. సినిమా మొత్తం వేస్ట్. అసలు టైం వేస్ట్ తప్ప ఏం లేదు సినిమా. వన్ టైం వాచబుల్ అన్న. సూపర్ యావరేజ్. శంకర్ పాట ఫైనల్లీ వర్త్ మామ. యావరేజ్ బ్రో. బాగుంది. బాలే సూపర్ అన్న. ఎలా ఉంది సినిమా? సూపర్ చాలా ఎలా అనిపించింది? చాలా బాగుంది. యావరేజ్ గేమ్ ఓవర్. గుడ్ బ్రో. బాగుందన్న, చాలా బాగుంది అసలు. ఎలా ఉందన్న? టూ గుడ్ చాలా బాగుంది. ఎలా ఉందన్న? అన్న ఎలా ఉంది? వన్ టైం వాచ్. ఎలా ఉందన్న? బాగుందన్న. ఎలా ఉంది? బాగుందండి. ఎలా ఉంది బ్రో? బాగుందన్న సినిమా. అన్న ఎలా ఉంది? ప్రెడిక్టబుల్ అన్న. ఎలా ఉంది బ్రో సినిమా? బాగుంది. సూపర్ అన్న. రకమంది అన్న. ఏమీ లేదు సినిమాలో, ఏం లేదు. ఫ్లాప్ సినిమా. బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. వన్ టైం వాచ్ బ్రో. ఓకే. ఎలా ఉంది సినిమా? సినిమా బాగాలేదు, రాడ్డు ఏం బాలేదు. సినిమాని. స్టోరీ అసలు స్లో బాగా. శంకర్ గారి కంబ్యాక్ అన్నారు కదా, ఏం కంబ్యాక్ లేదు, ఏం లేదు. రామ్ చరణ్ సరిగ్గా వాడుకోలే. అప్పన్న క్యారెక్టర్లో ఉంది. రామ్ చరణ్ వరకు న్యాయం చేశాడు. సినిమా అయితే బాగా. సాంగ్స్ ఎలా ఉంది? అన్ని యావరేజే. ఫస్ట్ హాఫ్ హిట్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, అన్ప్రెడిక్టబుల్. అప్పన్న క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ ఫస్ట్ ఒక సాంగ్ హైలైట్ ఉంది, డాన్స్ సాంగ్ అయితే ప్రెడిక్టబుల్. ఒక కాలభైరవ, ఒక రామరాజు, ఒక అప్పన్న. అది ఇప్పుడు అందరూ 4 గంటల షోకి వచ్చి కొంతమంది నిద్రపోయి ఉంటారు. మార్నింగ్ షో నుంచి ఎత్తుకుంటుంది. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు, మనకి పోయే కొద్దీ తెలుస్తుంది. అది రామ్ చరణ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ ట్విస్ట్, 1 మ్యాన్ షో. రామ్ చరణ్ 1 మ్యాన్ షో. సంక్రాంతికి 150 crores గ్రాస్గా అయితే కలెక్ట్ చేస్తుంది. జై చరణ్. సినిమా సూపర్ ఉంది బ్రదర్. నిజంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, ఐఏఎస్ ఆఫీసర్కి మంచి పీక్స్కి వెళ్ళే సినిమా. అసలు సినిమా ఎలక్షన్ ఆఫీసర్స్కి ఇంకా చాలా బాగుంటుంది. కమిషన్ మెంబర్స్గా వచ్చారు చూడడం, సూపర్ వేసారు సినిమా. అయితే సినిమాని రివీల్ చేయకూడదు, కానీ సస్పెన్స్ సూపర్ ఉంటుంది. వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ వాళ్ళు ఎవరు చూసినా సరే సినిమా రాడ్ దింపేస్తుంది గ్యారంటీగా. వాళ్ళు చూడాలి అసలు ఈ సినిమాని. మొత్తం ఏమేం చేశారు అన్నీ చూపించారు లోపల. కరెక్ట్ సినిమా సూపర్ ఉంటే సూపర్ ఉంది. ఇది హైలైట్ సినిమా. అసలు ఫస్ట్ డే కలెక్షన్ కాదు బ్రో, అసలు సినిమా హైలైట్ అంటే అలాంటి. ఇది కలెక్షన్ గురించి ఆపేస్తే మీరు ఏం లేదన్నా చెప్పాల్సింది ఎలక్షన్ గురించి. మొత్తం 24లో జరిగిన ఎలక్షన్ మొత్తం ఈ సినిమాలోనే ఉంది. జరగాల్సినవి అన్నీ జరిగినాయని చూపించడం, ఇవన్నీ సూపర్ అంటే సూపర్ సినిమా. ఇది మనలాంటి వాళ్ళు చూడాలి. అసలు ఓటు నమ్ముకునే వాళ్ళందరికీ సినిమా సూపర్ ఉంటుంది. ఈజీ చూపించినట్టు చూపించారు అసలు ఈ సినిమాని. సూపర్ అంటే సూపర్ సినిమా, మిస్ అవ్వదు అసలు. సంక్రాంతి బర్లా ఇలాంటి సినిమా అంటే ఇదే. అసలు శంకర్ గారు సూపర్ అంటే సూపర్ తీసారు సినిమాని అసలు. బ్రో సినిమా అయితే టు బి ఫ్రాంక్ అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం కానీ బట్ ఓకేష్గా అనిపించింది. నాట్ ఇన్ ద శంకర్ ఫిల్మ్ అంటే ఆ రేంజ్లో అయితే అనిపించలేదు. ఒకే ఒక్కడు కానీ లేకపోతే ముందు ఫిల్మ్స్ చేశారు శివాజీ ద బాస్ కానీ
అంటే ఆ రేంజ్ అనిపించలేదు. ఇట్స్ డీసెంట్ అనిపించింది. సో బేసిక్గా ఏంటంటే ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు కానీ బట్ రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, నాట్ అంటే కొత్తగా అయితే ఏం అనిపించలేదు బ్రో. సో కమర్షియల్గా అయితే అంటే హైలైట్స్ అయితే రామ్ చరణ్, ఆబ్వియస్లీ రామ్ చరణ్, ఎస్జే సూర్య విలనిజం చాలా చాలా బాగుంటుంది. తర్వాత సాంగ్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బట్ యా స్టోరీ స్క్రీన్ ప్లే వైజ్ ఏంటంటే సమ్ వాట్ రొటీన్ అని అనిపించింది. బట్ ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు కానీ అంటే చాలా దగ్గరలో అంటే ఫ్యూ ఏవైతే సినిమాస్ చూసామో టెంప్లెట్స్, సో ఆ టెంప్లెట్లోనే అనిపించింది. నథింగ్ ఫ్రెష్ న్యూ. బట్ సినిమా ఫెస్టివల్ కాబట్టి మైట్ బి చూడొచ్చు, అంత బోర్ ఏం లేదు. బట్ ఓకే చూడొచ్చు అన్నలా అనిపించింది. యా డీసెంట్ ఫిల్మ్. యా చలికి అయితే చాలా వేడిగా ఉంది బ్రో. ట్విస్ట్లు అయితే అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. శంకర్ ఇవ్వాల్సిన అవుట్పుట్ అయితే బాగా ఇచ్చాడు. రామ్ చరణ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. అసలు కంబ్యాక్ మూవీ, శంకర్ ది కంబ్యాక్ మూవీ సినిమా. గేమ్ చేంజర్, ఫెస్టివల్ కి ఫెస్ట్ అంతే బ్రో. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ బ్రో. 2 తర్వాత శంకర్ కంబ్యాక్ చెప్పాలి. మామూలుగా లేదు మూవీ, చెప్పాను. క్రేజీ ఉందన్న, వేరే లెవెల్. అసలు ఎన్ని పోస్టులు చేస్తాడు తెలుసా గవర్నమెంట్ది, అసలు అన్ని చేయొచ్చా? క్రేజీ. ఇంటర్వెల్ బ్లాగ్ అయితే మామూలు లేదు, మస్ట్ వాచ్ మూవీ. బాగుందన్న, సూపర్ ఉంది, ర్యాంప్ వేసిందన్న సినిమా సూపర్. సూపర్ ఉందన్న. 0 బడ్జెట్ పాలిటిక్స్, 0 బడ్జెట్, చాలా బాగుంది సినిమా. ఎఫెక్ట్ ఏం లేదన్నా, బట్ అందరు చూడాల్సిన సినిమా, చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడాలి. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అంటే కొంచెం అంత లాగ్ ఉంది అంటున్నారు. బాగానే ఉంది. ఎలా ఉందన్న సినిమా? వర్త్ అన్న. బాగుంది భయ్, చాలా బాగుంది. సూపర్ సూపర్. కంబ్యాక్ బాగుంది. రామ్ చరణ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి బ్రో, బట్ ఓకే, నాట్ బ్యాడ్. వన్ టైం వాచుకున్నా. వన్ టైం వాచుకున్నా. విన్నరా? ఇంకా అవి కూడా చూడాలి కదా, అవి చూడకముందు మనం ఎలా చెప్తాం. సాంగ్ తీస్తారా? సాంగ్ అయితే లేదు, ఎలా ఉంది బ్రో? లోపల ఏం లేదు, డొల్లా ఏం చేంజ్ అవ్వలేదా? చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ సినిమాకి రామ్ చరణ్ అవసరం లేదు. రంగస్థలం చూసిన వాళ్ళు గేమ్ చేంజర్ చూడకండి అన్న, మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకని? ప్రాపర్గా రామ్ చరణ్ వాడుకోలేదు అన్నట్టు అనిపించింది. సుకుమార్ ట్రైలర్లో చూసినట్టుగా ఏం కనిపించలేదు. హైప్ సీన్స్ ఉన్నాయి కానీ రామ్ చరణ్ సుకుమార్ డిసప్పాయింట్ అన్న. ఐపీఎస్, ఐఏఎస్, అప్పన్న 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ నచ్చింది? అప్పన్న క్యారెక్టర్ బాగా నచ్చింది, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. సో ఆ కంటెంట్ బాగా నచ్చింది, కొంచెం రిలేటబుల్గా ఉంది పవన్ కళ్యాణ్కి, అంతే. లేదు రామ్ చరణ్ యాక్టింగ్ బాగా చేశాడు. సాంగ్స్ కూడా ఒకటి తీశారు, అదొకటి కొంచెం హైరన్న సాంగ్ తీశారు, అదే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఏంటి ప్లస్ లేని సినిమా నీకు బాగా? సినిమాలో ప్లస్లు బ్యాక్ స్టోరీ బాగుంటుంది, అలాగే పొలిటికల్గా సమాజానికి ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో అది కూడా బాగానే ఉంటుంది. అంటే ఇటువంటి స్టోరీలు చాలా రావడం వల్ల మన సైడు మేబీ ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉండొచ్చు, కానీ నార్త్ సైడ్ మంచిగా ఆడుద్ది. అంటే శంకర్ గారి ఒకే ఒక్కడు, భారతీయుడు ఇలా సినిమాలతో కంపేర్ చేస్తున్నారు కదా, ఆ సినిమాలతో ఏమైనా కంపేర్ చేయొచ్చా? చేయొచ్చు, ఆ టైప్ స్టోరీనే ఎంచుకున్నారు, అది ముందే చెప్పారు కదా వాళ్ళు కూడా. ఆ మార్క్ క్రియేట్ అయ్యేలాగా అనిపించింది స్టోరీ లైన్ కానీ? అక్కడక్కడ అనిపించుద్ది, అక్కడక్కడ ఒక్కడు భరత్ అని నేను ఇటువంటి తగులుతూ ఉంటాయి, కానీ కొంచెం శంకర్ కొంచెం వేరియేషన్ చూపించాడు దానికి దీనికి. ఐఏఎస్, ఐపీఎస్, అప్పన్న ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది? ఐఏఎస్ కలెక్షన్ ఎంత రావచ్చు? కలెక్షనా 500 crore ప్లస్ టోటల్గా టోటల్గా. థ్యాంక్ యూ. చూసారు మీరు? చూసారు సినిమా? సినిమా మీకు ఎలా అనిపించింది? సినిమా బాగుంది, అవసరం లేదు కానీ జరుగుతున్న బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.